అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. టెక్ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శాంతన్ నారాయణతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ దేశ ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథంలో నడిపిస్తామన్నారు. దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటన్న ఆయన ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థని కలిగి ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. 15% వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని, అందుకే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సిబిజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించామన్న ఆయన ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు కావలసిన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేస్తామని, కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9% ఏపీ నుంచే వస్తోందని, దేశంలో తయారయ్యే ఏసీలో 50% ఏపీ నుంచే తయారవుతున్నాయని, వచ్చే 24 నెలల్లో దీనిని 70%కి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కెలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అమలు కాలంపై చర్చించారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు మంత్రి నారా లోకేష్. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అటు ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సీఈఓ శేషకృష్ణపురతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని సూచించారు. ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలతో పాటు తమకు బలమైన రాజకీయ సంకల్పం ఉందని పేర్కొన్నారు. ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. అటు అడోబ్ సీఈఓ శాంతను నారాయణతో కూడా మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో అడోబ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీని అమెరికా టెక్ సంస్థలైన ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపాలని కోరారు. అడోబ్ సీఈఓ శాంతను నారాయణన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అలాగే సీఈఓలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అడోబ్ సీఈఓ తోటి మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అలాగే ఇంటెల్ సంస్థ సీఈఓ, మరోవైపు గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తో కూడా భేటీ అయి దేశ ఏఐ విప్లవంలో ఏపీని టాప్ లిస్ట్ లో ఉంచేందుకు వారు సహకరించాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అలాగే దిగ్గజ రంగాలకు వెల్కమ్ చెప్తోంది ఏపీ అని చెప్పేసి ఆయన వారికి వివరించడం జరిగింది. కియా గ్లోబల్ ఉత్పత్తి అలాగే ఏఐ టెక్నాలజీకి సంబంధించి కూడా ఏపీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ను, టెక్నాలజీ సెంటర్స్ ను ఏర్పాటు చేయాలి. అందుకు అనువైన స్థలం కావచ్చు, అలాగే రాజకీయ పరంగా ఉన్నటువంటి అనుకూలతను కూడా వారికి వివరించడం జరిగింది. నేపథ్యంలో దిగ్గజ కంపెనీల సీఈఓలతోటి మంత్రి నారా లోకేష్ భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, అక్కడ వారి టెక్ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలు కావచ్చు, అలాగే ఏపీలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలు వీటన్నిటి గురించి కూడా వారికి వివరిస్తున్నారు. 9% of Kia's global manufacturing comes out of my state. About 50% of India's air conditioning is made in my state. And with the 3 new deals done, we'll be at 70% in about 24 months. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in.